హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ టొమాటాక్స్. మనం ఇష్టపడే వాళ్ళు ఏంటంటే ఒక్కొక్కసారి మనల్ని చాలా ఏడిపిస్తూ ఉంటారు. అంటే వాళ్ళు ఫోన్ చేయకుండా, మెసేజ్లు చూడకుండా వాళ్ళ కోసం చాలా రకాలైనటువంటి స్టేటస్లు డౌన్లోడ్ చేసి పెడతా ఉంటాం. వాళ్ళు చూడాలి అని చెప్పేసి బాధతో, ఆ డిప్రెషన్ తోటి అట్లా చేస్తూ ఉంటాము. ఎందుకంటే మాట్లాడుతా సడన్గా వాళ్ళ మైండ్ మారిపోయి మధ్యలో వాళ్ళు ఎవరన్నా మార్చడం వల్ల కానివ్వండి, లేకపోతే వాళ్ళంతటా వాళ్ళే మారటం వల్ల వాళ్ళ మైండ్ చేంజ్ అయిపోయి మనకు దూరంగా ఉంటారు. మనల్ని పూర్తిగా దూరం పెట్టేస్తూ ఉంటారు. అన్నాళ్ళు కలిసిమెలిసి ఉండి వాళ్ళు అలా దూరం పెట్టేసరికి మనం ఏంటంటే తట్టుకోలేక చాలా బాధపడి, అంటే అప్పటిదాకా ఫోనుల్లో మాట్లాడిన వాళ్ళం ఫోన్లు ఆపేసేసరికి ఎవరన్నా ఫోన్ చేసినా కూడా వాళ్ళే చేశారేమో అని చెప్పేసి ఫోన్ దగ్గరికి వెళ్ళి ఎన్నిసార్లు చూసుకుంటా పదే పదే అదే లోకంలో ఉంటా. వేరే నెంబర్స్ వేరే వాళ్ళు చేస్తే చాలా డిసప్పాయింట్ అయ్యే సందర్భాలు చాలా ఉన్నాయి. ఇబ్బంది పెట్టే వాళ్ళని మన దారిలోకి తీసుకురావాలంటే మనం కూడా చాలా కష్టపడాల్సి వచ్చింది అనమాట. ఎందుకంటే ప్రేమతో దారికి తీసుకొచ్చుకోవాలని అందరూ అంటారు. కానీ మనం చెబితే వినే స్టేజ్లో వాళ్ళు ఉంటారా? ఉండరు కదా. మరి వినే స్టేజ్లో ఉంటే మాటలతోనే చెప్పుకుంటాము. మరి అలా వినరు కాబట్టే కదా మనం ఇట్లాంటి పరిహారాలు చెప్పుకుంటుంది. అది అర్థమైన వాళ్ళకు అర్థమైద్ది. ఎందుకంటే మాటల స్టేజీ దాటిపోయి ఉంటారు కాబట్టి. అలాంటి సమయంలో ఇలా మనకు పూజలు ఎంత పవర్గా పనిచేస్తాయి, ఈ పరిహారాలు కూడా అంత అద్భుతమైనటువంటి రిజల్ట్ అనే ఇస్తాయి. కాబట్టి మీరు సింపుల్గా ఈ పరిహారం చేసుకోండి. చాలా సింపుల్గా అబ్బాయి అయినా అమ్మాయి అయినా ఇష్టపడే వాళ్ళ కోసము, ప్రేమించుకునే వాళ్ళ మధ్య ఏదన్నా థర్డ్ పర్సన్ వచ్చినా, లేదా వాళ్ళు వన్ సైడ్ లవ్ చేస్తూ ఉంటారు, అలాంటి వాళ్ళ కోసం కొంతమంది అబ్బాయిలు మోసం చేస్తారు, కొంతమంది అమ్మాయిలు మోసం చేసి వదిలేస్తూ ఉంటారు. అట్లాంటి వాళ్ళని దారిలోకి తీసుకొచ్చుకోవటానికి, అంటే భార్యాభర్తల మధ్య కూడా చాలా సమస్యలు వస్తూ ఉంటాయి. థర్డ్ పర్సన్ వల్ల కానివ్వండి, భర్త ఇబ్బంది పెడుతున్నాడనో, భార్య పట్టించుకోవట్లేదని, ఇట్లా రకరకాలు ఇలా మనం దేనికోసమైనా సరే ఎవరైనా సరే సింపుల్గా ఈ పరిహారం చేసుకోవచ్చు. చాలా ఈజీ. అదేంటనేది మనం ఇప్పుడు చూద్దాం. చాలా మంది కూడా అక్క మీకు తెలిసిన గురువు గారు ఎవరన్నా ఉంటే చెప్పండి అని అడుగుతున్నారు. ఇప్పుడు నేను చెప్తున్న గురువు గారు చాలా నమ్మకమైన గురువు గారండి. ఎన్నో పూజల రూపంలో, పరిహారాల రూపంలో మన సమస్యకి ఉన్నది ఉన్నట్లుగా చెప్తారు. మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా సరే, ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, డబ్బు నిలకడలేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, అప్పుల బాధలు, ఆస్తి తగాదాలు, చెడు అలవాట్లు మానలేకపోవటం, మానసిక సమస్యల నివారణ, సంతాన సమస్యలు, వివాహం కాకపోవటం, ఇలా ఒక్కొక్కరికి ఒక్కొక్క సమస్య అనేది ఉంటుంది కదా. మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా సరే 100కి 100% పరిష్కారం అనేది దొరుకుతుంది. నేను కూడా చిన్న చిన్న సమస్యలకు పరిష్కారం అనేది పొందాను ఈ గురువు గారి దగ్గర. గురువు గారి నెంబర్ అనేది ఇక్కడ షేర్ చేస్తున్నాను. నెంబర్ వచ్చేసి 8328334329. ఈ నెంబర్కి ఫోన్ చేసి మీకు ఏ సమస్య ఉన్నా సరే చెప్తే గురువు గారి దగ్గర నుంచి మనకు మంచి పరిష్కారం దొరుకుతుంది. మీరేం చేస్తారంటే, సోంపు ఉంటుంది కదా, సోంపు అంటే మనం భోజనం చేసిన తర్వాత వేసుకుంటాము సోంపు. అటువంటి సోంపు అనేది 1 టేబుల్ స్పూన్ తీసుకోండి. సోంపు ఏంటంటే మనకు సుగంధ ద్రవ్యాలలో ఒకటి అనమాట. ఈ సోంపుకు కూడా మనకు పరిహార శాస్త్రంలో చాలా ప్రాధాన్యత ఉంది. సోంపుతో చేసేటటువంటి పరిహారాలకి మంచి రిజల్ట్ అనేది త్వరగా వస్తుంది. అంటే మనకు అరుగుదలకి, ఏదన్నా ఎంత భోజనం చేసినా కూడా మనకు ఆ సోంపు వేసుకుంటే వెంటనే జీర్ణక్రియ అనేది ఈజీగా అయ్యిద్ది అనమాట. అట్లాగే పరిహార శాస్త్రానికి కూడా మీలో ఉన్నటువంటి ఆ సమస్యను తీసేయడానికి ఇది బాగా ఉపయోగపడిద్ది. అటువంటి సోంపును 1 స్పూన్ తీసుకోండి. తీసుకొని దాన్ని మీరేం చేస్తారంటే ఒక వైట్ పేపర్లో పొట్లంలాగా కట్టేసేసేయండి. అలా కట్టేసేసి ఆ సోంపు మీరు పూజ చేసుకుంటే పూజ దగ్గర, అంటే దేవుడి ముందర పెట్టుకోండి. మీ మనసులో కోరిక చెప్పుకొని, అంటే వాళ్ళు ఫోన్ చేయాలి, వాళ్ళు మెసేజ్ చేయాలి, గతంలో లాగా మేము కలిసి ఉండాలి, వాళ్ళు మారాలి అని చెప్పేసేసి అట్లా చెప్పుకొని, ఒకవేళ పూజ చేయకపోయినా పర్వాలా, మామూలుగానైనా సరే ఆ పొట్లను తీసుకొని మీ మనసులో కోరిక చెప్పుకోండి. ఇట్లా వాళ్ళు మాకు ఫోన్ చేయాలి, మారాలి అని. డబ్బు కోసమైనా చేసుకోవచ్చు. ఇట్లా ఫ్రెండ్స్ కొంతమంది విడిపోతూ ఉంటారు, కొంతమంది పిల్లల మాట వినరు. ఇట్లా ఎవరికైనా సరే ఈ పరిహారం చేసుకోవచ్చు అనమాట. అలా చెప్పేసేసుకొని ఆ సోంపుని మీరేం చేస్తారంటే రాత్రి కొనుక్కునేటప్పుడు మీ దిండి కింద పెట్టుకొని కొనుక్కోండి. దిండి కింద పెట్టుకొని నైట్ అలా చేయటం వల్ల ఏంటంటే మనలో ఉన్నటువంటి ఆ సబ్కాన్షియస్ మైండ్, ఎందుకంటే మనం నైట్ కొనుక్కున్నప్పుడు కూడా ఇవే ఆలోచనలు రిపీట్ అవుతూ ఉంటాయి, అవి మనకు ట్రాన్స్ఫర్ అవుతాయి అనమాట. అట్లా మీరు దాన్ని 3 రోజులు ఉంచుకోవచ్చు, 5 రోజులు ఉంచుకోవచ్చు, 7 రోజులు ఉంచుకోవచ్చు, ఇట్లా 15 రోజుల దాకా ఉంచుకోవచ్చు. ఈలోపే మీకు ఆ సమస్య అనేది క్లియర్ అయ్యిద్ది. 1 రోజులో రిజల్ట్ కూడా రావచ్చు, 1 గంటలో ఫోన్ కాల్ కూడా రావచ్చు. అట్లా మీకు రిజల్ట్ రాగానే ఆ సోంపును మీరేం చేస్తారంటే ఒక మట్టి ప్రమిదిలో ఆ సోంపును పోసేసి, తర్వాత 1 కర్పూరం బిళ్ళ వేసేసి కాల్చేసేయండి. అలా కాల్చేస్తే మనకు బూడిద వచ్చేసిద్ది. ఆ బూడిదని మీరు షింకులో కానీ లేదా పారే నీళ్ళల్లో కానీ పారబోసేసేయండి.
అట్లా కాల్చడం వల్ల ఏంటంటే ఆ సోంపు మనం అలా దిండి కింద ఉంచుకోవటం వల్ల మనలో సమస్య అనేది దానికి ట్రాన్స్ఫర్ అయ్యింది, లాక్కునిద్ది. ఎందుకంటే పంచభూతాలు ప్రకృతి మనకి ఎప్పుడు కూడా సపోర్ట్ చేసిద్ది. అట్లా చేయటం వల్ల అందులోకి ట్రాన్స్ఫర్ అవ్వటం వల్ల ఆ సమస్య అనేది పంపించటం అనమాట. ప్రతి దానికి అదే అంటారు, నమ్మకంతో చేయాలి. నమ్మకం లేని వాళ్ళు చేయొద్దు. ఇలాంటివి ఏంటంటే నమ్మకం ఉండాలి. దీనికి మనకు రూపాయి పెట్టుబడి లేదు, సింపుల్గా చేసుకోవచ్చు. ఒక స్పూన్ సోంపు ఉంటే చాలు. అలా చేయటం వల్ల రిజల్ట్ అనేది వచ్చిద్ది. ఆ కాల్చటం వల్ల ఏంటంటే ఆ దోషం అనేది పోయిద్ది. మనకి సబ్ కాన్షియస్ మైండ్ నైట్ టైం ఎక్కువగా వర్క్ చేసిద్ది. పదే పదే మనం ఏదైతే ఇట్లా బాధపడుతున్నామో అది ప్రకృతి ద్వారా గ్రహించి ఆ సమస్యను తీసేయటానికి మంచిగా యూజ్ అయ్యిద్ది. ఇట్లా పరిహారాలు చేసి రిజల్ట్ పొందిన వాళ్ళు ఎంతమందో కామెంట్స్ చేస్తున్నారు, అక్క మేము కలవము అనుకున్న వాళ్ళం కలిసాము, ఇప్పుడు చాలా సంతోషంగా ఉంటున్నామని. కాకపోతే 5 వేళ్ళు ఎలాగైతే ఒకలాగా ఉండవో అందరం మనుషులు ఒకలాగా ఉండరు, కొంతమంది ఇంకా ఇబ్బంది పెడతా ఉంటారు. అలాంటి వాళ్ళ కోసం ఇలాంటి పరిహారాలు అనేవి మంచి రిజల్ట్ అనేవి ఇస్తాయి. కాబట్టి ముందు మీరు నమ్మకంతో చేయండి, అద్భుతమైనటువంటి రిజల్ట్ చూసి మీరే ఆశ్చర్యపోతారు. చాలా చాలా సింపుల్గా అబ్బాయి అయినా చేసుకోవచ్చు, అమ్మాయి అయినా చేసుకోవచ్చు. కాకపోతే ఆడవాళ్ళు మాత్రం ఆ 5 days చేయొద్దు. ఒకవేళ 10 రోజుల దాకా చేయకపోతే ఉంచుకోండి, ఇబ్బంది అయితే ఏమీ లేదు. ఒకవేళ మధ్యలో ఆడవాళ్ళకి ఏమన్నా ప్రాబ్లం వచ్చినా కూడా ఉంచుకోవచ్చు, ఇబ్బంది అయితే ఏమీ లేదు. తర్వాత తీసేయండి, దానివల్ల నష్టం ఏమీ లేదు. 15 రోజులు దాటితే మాత్రం ఉంచొద్దు, అది మీకు యూజ్ అవ్వదు అనమాట. ఒకవేళ అప్పటికి మీకు రాకపోతే మళ్ళీ ఇంకోసారి రిపీట్ చేసుకోండి కానీ అది మాత్రం 15 రోజుల కన్నా ఎక్కువగా మాత్రం పనిచేయదు. అది కూడా మీరు గ్రహించండి. కానీ 100% మీకు ఈలోపే ఫోన్ వచ్చిద్ది, ఈలోపే మీ సమస్య తీరిద్ది, అందులో మీకు ఎటువంటి డౌట్ లేదు. అర్థమైంది కదా ఏం చేయాలి ఏంటి అనేది. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల వీడియో ఇంకొంతమందికి రీచ్ అయ్యి వాళ్ళు కూడా తెలుసుకునేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి లైక్ ఇవ్వండి, అలాగే మీకు తెలిసిన ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. మరొక మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.